ఎన్టీఆర్ 30th దేవర గ్లిమ్స్ రావడంతో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడిగా ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పేటువంటి రోజా ఈ గ్లిమ్స్ చూసి తట్టుకోలేకపోతోందట. అసలు మామూలుగా లేదని ఎన్టీఆర్ పిచ్చెక్కిచ్చేశారు అతను యాక్టింగ్‌తో. మామూలుగా 'కొమరం భీమ్‌లోనే ఆయన యాక్టింగ్ చూసే మైమరిచిపోయాను. ఇప్పుడు ఆయన నిజంగా యాక్టింగ్ కోసమే పుట్టాడా అనిపిస్తోంది. ఎన్టీఆర్ 30th ఫ్రేమ్ మొత్తం డార్క్ మోడ్‌లో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేస్తోంది అంటూ చెప్తున్నారు రోజా. రోజా మన తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో బాలకృష్ణకి, వాళ్ళ నందమూరి కుటుంబానికి దూరంగా ఉండాలని చెప్తుంది. కానీ 6 ఏళ్ల తర్వాత మరి ఎన్టీఆర్ సినిమా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన ఆ గ్లింప్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ నంబర్ 1 అని తెలుస్తోంది. అంతేకాకుండా డాన్స్‌లో కానీ, లేకపోతే ఆయన చెప్పే డైలాగ్స్‌లో కానీ, ఆయన కళ్ళల్లో కానీ చూస్తే ఆ యాక్టింగ్ మీద ఆయనకున్న ప్యాషన్ అర్థమవుతోంది. ఎన్టీఆరే రాబోయే తరానికి కాబోయే నంబర్ 1 హీరో అంటూ చెప్తోంది రోజా. అలాగే గ్లిమ్స్ అయితే చాలా చాలా చక్కగా వచ్చిందని, యాక్షన్ ఎలిమెంట్సే కాదు, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ కూడా ఉంది. ఎన్టీఆర్ నిజంగా డ్యూయల్ రోల్‌లో అద్దరగొట్టేశారు అంటూ చెప్తోంది మినిస్టర్ రోజా. ఎప్పుడూ రోజా తెలుగుదేశం గురించి విమర్శించడం తప్పితే, నందమూరి కుటుంబం నుంచి గొప్పగా చెప్పడం ఇదే మొదటిసారి. కాకపోతే ఎన్టీఆర్ అనేది వీళ్ళందరికీ కూడా ప్రత్యర్థిలా మారినటువంటి సమయంలో, మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తారంటే, రానివ్వకుండా చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మరి ఇప్పుడు రోజా గారు ఇలా పొగుడుతుండడం చూస్తుంటే, ఇది కూడా వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో టార్గెట్‌గానే చెప్పుకుంటున్నారు.